హాయ్ అండి. ఈరోజు మా చెల్లి చేసిన బీరకాయ ఫ్రై డాడ్ లిటిల్ ప్రిన్సెస్ చేస్తుందనమాట. ముందుగా తాలింపులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ముందు నూనె పోసుకొని ఇయన్నీ తాలింపులు ఏపుకోవాలి. గంటకేత్తది. ఈ లోపల పోపులు కూడా మాడిపోతాయనమాట. వేసింది. హ్మ్. ఎండుమిర్చి అలాగేసుకోవాలనమాట. ఇప్పుడు దాన్ని తిప్పుతది ఫ్రాన్స్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. వంటకాలు పోపు కూడా మాడగొట్టేసింది. ఇప్పుడు బీరకాయలేస్తుందనమాట. తరిగిన ముక్కలు. ఇది మా హస్బెండ్ తరిగితే, మా చెల్లిగారు వంట చేస్తున్నారనమాట. అది. హ్మ్. గంటకేత్తదనమాట ముక్కలన్నీని. వెయ్యవమ్మ తల్లి గమ్మున. నేను రికార్డింగ్ చేస్తున్నాను. తను మటికి వంట చేస్తుంది. ఇంటికాడుంటే ఒక్క పని కూడా ముట్టుకోదు. హ్మ్. తిప్పుతుంది. గమ్మున తిప్పమ్మా! మాడిపోద్ది లేదంటే. ఓకే. ఫైనల్లీ తిప్పింది. మూత పెట్టింది. మళ్ళీ మూత తీసేసిందేంటి? ఓహో! పసుపేస్తుందనమాట. ఓకే. పసుపేసింది. హ్మ్. ఏదో నూడిల్స్ బండిలో తిప్పుతున్నట్టు నూడిల్స్ అలా తిప్పుతుందనమాట. వావ్! ఫైనల్లీ ఏగిపోయింది. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఒకటి కనిపెట్టిందనమాట. మొత్తం నీరంతా ఇంకిపోయాక ఇప్పుడు సాల్టేసుకోవాలంట. ఆ సాల్ట్ కూడా నన్నడిగి ఏసింది ఎంతెయ్యాలని. ఓకే. ఫైనల్లీ సాల్టేసి తిప్పుతుంది. ఓకే. ఓకే. రెడీ. చూసారా పొయ్యి ఎంత నీట్‌గా ఉందో? అంతే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ వంట చేస్తే పొయ్యి చాలా నీట్‌గా ఉంటుంది. ఎక్కడియి అక్కడ వదిలేసి ఓన్లీ కూర మాత్రమే చూసుకుంటారాళ్ళు. మిగతా పనులన్నీ మనం చెయ్యాలి. ఆఫ్టర్ రికార్డింగ్ తర్వాత మనం మొదలెట్టాననమాట. ఓకే. దాన్ని తిప్పి తిప్పి పచ్చడి చేసేలా ఉంది. ఓకే. హ్మ్. అయిపోయిందమ్మా ఏపిడి. హ్మ్. చాలులే తిప్పింది. మూత పెడది. ఓకే. మూత పెట్టేయి. గంటకెడతది. సరే పొయ్యి కట్టేయి. ఆ! యాక్టింగ్ కాదు నిజంగానే కట్టెయి మాడిపోద్ది లేదంటే.